హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా నేటి నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే డైలీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు నేటి నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ అంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే సన్నవడ్లకు బోనస్ కూడా అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో రైతు భరోసాతో పాటు సన్నవడ్లకు బోనస్ కూడా చెల్లింపు అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల, ఈసారి ఒకే దఫాలో జమ అంటూ కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో ప్రభుత్వం నిధులను జమ చేసే క్రమంలో ఉందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. జమ చేయనుంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి వ్యవసాయ శాఖ సహకారంతో అలాగే ఆర్థిక శాఖలకు అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగినట్టు కూడా చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా మనకి ఇక్కడ వ్యవసాయ శాఖ సహకారంతో ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకు అందజేశారు. ఎకరం లోపు, ఎకరం 2, 3, 4, 5 ఎకరాలు ఆపై ఉన్న ఎకరాల వారీగా రైతుల వివరాలను జాబితాలో పొందుపరిచారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. ఒక ఎకరం లోపు ఉన్న వాళ్ళకి, అలాగే ఎకరం పైన 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్న వారికి, ఆ పైన వారికి అయితే కంప్లీట్గా ఎకరాల వారికి అయితే రైతుల వివరాలను జాబితాలో పొందుపరచడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. జాబితాలోని రైతులందరికీ సోమవారం నుంచి దశల వారీగా అకౌంట్లలో ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు పంట పెట్టుబడి సహాయం కింద ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయలను రైతులకు అందజేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ వానాకాలం సీజన్కు గాను పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 6,000 రూపాయలు రేపటి నుంచే రైతుల అకౌంట్లో దశల వారీగా ప్రభుత్వం జమ చేయనుందని కూడా చూసుకోవచ్చు. తెలంగాణలో 1.52 కోట్ల ఎకరాలకు గాను 69 లక్షల మంది రైతులు ఉన్నారంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే గత యాసంగి సీజన్లో కేవలం 4 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు ప్రభుత్వం అయితే విడుదల చేసిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇంతకుముందు మనకు 4 ఎకరాల వరకు మాత్రమే ప్రభుత్వం అయితే నిధులను విడుదల చేయడం జరిగింది. ఈసారి రాష్ట్ర రైతాంగానికి ఒకే దఫాలో నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ వానాకాలం సీజన్కు గాను రైతులందరికీ రైతు భరోసా ఒకే దఫా విడుదల చేయాలంటే 9,000 కోట్లు అవసరం. ఈ నేపథ్యంలో అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ఇప్పటికే సమకూర్చినట్లు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పంట సాగు చేసే సమయానికి సకాలంలో రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రైతు వేదికలను 1,600కు పెంచడం, వాటి ద్వారా రైతులకు సాగు విధానంలో అనుసరించవలసిన మెలకువలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపిణీపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడంపై ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కాగా రైతు భరోసా పథకం కింద పోయిన రబీ సీజన్లో 3 విడతల్లో 3 ఎకరాల లోపు భూములున్న 44.82 లక్షల మంది రైతులకు చెందినటువంటి 58.13 లక్షల ఎకరాలకు 3,487.82 కోట్లు జమ చేసిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ నెల చివరి వరకు మరో 1,500 కోట్లు రైతుల ఖాతాలో వేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు 84.28 లక్షల ఎకరాలకు భూములకు సంబంధించిన 57 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా రూపాయలు 5,050 రాళ్ళు రప్పలు సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే రాష్ట్రంలో దాదాపు 1.50 కోట్ల ఎకరాలకు పథకం వర్తించనుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. కంప్లీట్గా మనకు సన్న ధాన్యంపై బోనస్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సన్న ఓట్లకు బోనస్ 500 రూపాయలు కూడా విడుదల. రైతు భరోసా నిధులతో పాటు సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్వింటల్కు 500 బోనస్ నిధులను కూడా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. సన్నాల సాగుకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్వింటల్కు 500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ యాసంగి సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన
71 లక్షల టన్నుల ధాన్యంలో 22 లక్షల టన్నుల మేర సన్నవడ్లు ఉన్నాయంటూ చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 1000 కోట్లకు పైగా సన్నధాన్యం బోనస్ను రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. అదే సమయంలో పలు కారణాల వల్ల గత ఖరీఫ్ సన్నధాన్యం బోనస్ కూడా పెండింగ్లో ఉండగా ఆ నిధులను కూడా సోమవారం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా సన్నధాన్యానికి సంబంధించి కూడా 500 బోనస్తో పాటు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అన్నమాట. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ చూడడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.